మామ దిగులు పడక మామ 5 రూపాయలకు 5 లక్షలు ఫస్ట్ ప్రైజ్ మనకు వచ్చిందంటే బంగళాలు కార్లు అందులో షికార్లు మామ కారు మీదికి ఎక్కించారంటే మళ్ళీ నిన్ను దింపుతారా? అదేమిట్రా ఏకంగా మామయ్య కారు పైకి ఎక్కిస్తానంటున్నావు? దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడట. తన మన వేగం లేకుండా ఎవరేమిచ్చినా తీసుకోవడమేనా? మన తాహత ఎంతో అంతలోనే ఉండాలి. ఏమిటమ్మా అది? చూడమ్మా, ఏది చూసినా కొనాలంటుంది. అంత డబ్బు మన దగ్గర ఉండొద్దు. ఏదో అత్యవసర కుటుంబ సమావేశం లాగుంది. ఆర్థిక సమస్య అయితే ఈ జన్మలో తీరదు. వచ్చే జన్మ వరకు వెనక్కి నెరదాం. ముందు వీరిని వెనక్కి నెట్టండి. ప్రతి వేరికి ముందుకు వస్తున్నాడు. అరుగో వచ్చారు. ఆయన నూరేళ్ళ ఆయుష్. హలో సుశీల్ గారు, లోపలికి రావచ్చా? రానే వచ్చారుగా, దయచేయండి. థ్యాంక్ యూ. ఓహో, అందరికీ నమస్కారం. ఎవరమ్మా ఈ అబ్బాయి? అమ్మా, నా పరిస్థితి ఆదుకున్నారని చెప్పానే, ఈయనే రాజా అని మా అమ్మగారు. ఓ, ముఖంలో ఎంత ప్రశాంతం. అందుకే మా అమ్మ పేరు శాంతమ్మ. అమ్మగారికి ప్రత్యేకమైన నమస్కారం. కూర్చోనైనా. చూడండి శాంతమ్మ గారు, మీ చిన్నమ్మ ఈ వస్తువుల మీద మోజు పడింది. నేను కొన్నాను. కొన్న తర్వాత మీ పెద్దమ్మాయి గారు. అది కాదమ్మా, డబ్బిచ్చే వాళ్ళు ఉన్నారని ఇవాళ తీసుకుంటే రేపు మన దగ్గర లేనప్పుడు. చూడండి శాంతమ్మ గారు, మనసున్న వాళ్ళకి మనుషులే ప్రధానం కానీ డబ్బు కాదు. వేధవ డబ్బు ఎక్కడి నుంచో వస్తుంది, ఎక్కడికి పోతుంది. మనకున్నంతలో ఎదట వాళ్ళకి పెట్టాలి, మనము తినేయాలి. ఇది నా సిద్ధాంతం. అదే మంచిది నాయన. అన్ని తెలిసిన వాళ్ళు డబ్బుకు విలువివ్వరు. ఏమిటమ్మా నువ్వు కూడాను? ఇవాళ ఇవి తీసుకుంటే రేపు షాప్ అంతా తెస్తారు. కానీ మన ఇంట్లోనే షాప్ పెడతాడు, మంచిదేగా. ఒకరి డబ్బుతో సరదాలు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే వద్దంటున్నాను. అయ్యో అయ్యో, కొనిపెట్టేవాళ్ళు లేక కొందరు ఏడుస్తుంటే కొనిపెట్టింది పుచ్చుకోవడానికి మీరు ఏడుస్తారే. పుచ్చేసుకోండి, మహారాజు ఇచ్చేస్తున్నాడు. వెరీ సారీ మిస్టర్. మీ పేరేంటన్నారు? పిచ్చేశ్వరరావు గారు. ముద్దుగా పిచ్చి బాబు అని కూడా అంటారు. ఆల్ రైట్ మిస్టర్ పిచ్చి. నేనే మహారాజును కాదు. చేతిలో డబ్బునంత వరకు నాకు నిద్ర పట్టదు, కనుక ఖర్చు పెట్టిస్తూ ఉంటాను. ఖర్చు పెట్టిన తర్వాత అంటావా, మళ్ళీ ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఉంటాను. బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్. అయ్యా అయ్యా, ప్రస్తుతం తమరు చేస్తున్న ఉద్యోగం ఇదన్నమాట. అర్థమైందండి. మీ సెట్ అయ్యారు. మీ పేరు? అసలు పేరు బుచ్చేశ్వరరావు గారు, ముద్దు పేరు బుచ్చిబాబు గారు. బుచ్చిబాబు గారు, చూడండి, మనిషి మీద మనిషికి మంచి అభిప్రాయం ఎందుకు కలుగుతుందో మనం చెప్పలేం. ద్వేషం కూడా అంతే. సుశీల గారి మీద గౌరవభావమే నన్ను ఎంత దూరం తీసుకొచ్చింది, కానీ ఆమె మీద దురభిప్రాయం ఏమీ లేదు. చూడండి సుశీల గారు, మీ మనస్సేమను నొప్పించుంటే నన్ను క్షమించండి. వస్తాను శాంతం గారు. అబ్బాయి చాలా మంచివాళ్ళు అన్నాడు. ఈసారి తీసుకోమా. థ్యాంక్స్ శాంతం గారు. మొత్తం మీద మీరే గెలిచారు. అందరికీ నమస్కారం. వస్తాను. అబ్బాయి చాలా కలుపుగోలు మనిషి. కలుపుకోలేటే కన్షాట్ లాగుంటాను.